హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్జెడ్ అబాకా ఛానల్కి. ఇంకా 7 రోజులే ఉన్నది, టెట్ వచ్చేసింది. అగ్గు అంటారా, వచ్చేసింది. భయపడని అవసరం లేదు. ఇప్పుడు కూడా నేను ఒక 4 విషయాలు చెప్తా. మీకు నచ్చితే లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, షేర్ చేయరు. నేను 4 చెప్పిన విషయాలల్లో మీరు ఒక్క మార్కు కూడా ఓడగొట్టుకోవద్దు. అంటే అవి ఆన్సర్ వచ్చినాయని కాదు, ఆన్సర్ రాలేదని కాదు, అయినా దాంతో మార్కులు ఓడగొట్టుకుంటాం మనం. ఇట్లా ఒక్క మార్కు కూడా ఓడగొట్టుకోకపోతే కూడా మనము విన్ అయ్యే అవకాశం ఉంది, ఆప్షన్ ఉంది ఇది కూడా. కాబట్టి మీరు దయచేసి ఇవి నేను చెప్పిన కొంచెం మీకు నచ్చితేనే మీరు దయచేసి నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా పాటించండి. ఓకేనా? ఇక ముందు ఇంకా 7 రోజులు ఉన్నది. ఈ రోజు నుంచి ఇక 7 రోజులు ఉన్నది, 18వ తారీఖు అని అంటే ఇక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు ఇప్పటివరకు ఏం చేసిరో తెలియదు, కానీ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇవి చెప్పే కంటే ముందు ఒక 2 నిమిషాలు ఇవో చెప్తా. ఇప్పటిదాకా మీరు ఏం చేసిరో తెలియదు, కానీ ఇప్పుడు 7 రోజులు ఏం చేయాలంటే ఒక్కొక్క గంట చదువురి. ఒక్కొక్క గంట మస్తు బోర్ వస్తుంది, బుద్ధి అవుతుంది, అదవుతుంది అని అంటారు కదా. ఒక్కొక్క గంట చదువురి, ఒకటే గంట చదవాలి. ఒక్కొక్క చిన్న టాపిక్స్ తీసుకొని చదువురి, రివిజన్ చేస్తారు కదా. ఇప్పుడు కవి పరిచయాలు ఉన్నది, 7వ తరగతి కవి పరిచయాలు, 1 గంట కథం. ఇవి కాగానే మస్తు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయిపోతాయి. ఓకే, ఇవి కాగానే తర్వాత ఒక్కొక్క గంట చదువురబ్బా. అంటే 30 నిమిషాలు, 40 నిమిషాలు, లేదా అర్ధగంట, లేదా 60 నిమిషాలు, ఒక్కొక్క గంట ఇట్లా నిమిషాలు చదివి లేవుర్రి. లేవంగానే ఇక్కడ మీ కాన్ఫిడెన్స్ మొత్తం ఇట్లా వస్తుంది. ఇక్కడ ఏంది, 1 గంటలు ఏం చదువుకున్నా, 6వ తరగతి కవి పరిచయాలు. సైన్స్ వాళ్ళు అయితే ఇవి ఇట్లా అని కొంచెం రివిజన్ చేసుకోండి. ఇక తర్వాత గంటకోసారి లేవండి ఖచ్చితంగా. మళ్ళీ అడ్డ చేసుకోవాలబ్బా, అడ్డ చేసుకోవాలి ప్లీజ్. ఎన్నిసార్లు చేస్తారు చూడండి. ఇప్పుడు 10 సార్లు కాదు, 10 సార్లు కూర్చోవచ్చు. అడ్డ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పటివరకు మీరు ఎట్లా చదువుకున్నారో తెలియదు, కానీ ఈ 7 రోజులు మాత్రం అడ్డనన్న చెప్పారు. అడ్డా ఉండాలి ఖచ్చితంగా. అంటే అడు ఓంగానే మీరు ఖచ్చితంగా 7 ఉన్నా సరే అడ్డా. అక్కడ మీ వెయిటింగ్ రూమ్లోనా, బెడ్రూమ్లోనా, బయట ఉంటే చదువు రాదు, బయట ఉంటే చదువు రాదు. మీరు చీకటి గదిలోనే ఉండాలి. ఇప్పటివరకే చెప్పుకున్నాం మనము, కానీ ఇప్పటి నుంచి 7 రోజులు ఉంది కదా అని ఇప్పుడు చదివేది ఎట్లుంటుంది అంటే మొత్తం మనసులో ఇట్లా పడిపోతుంది. సంవత్సరం ముందు చదివింది వేరే ఉంటుంది, 7 రోజుల ముందు చదివింది వేరే ఉంటుంది. ఈ వారం రోజులు అడ్డా ఖచ్చితంగా ఉండాలి. గంటకోసారి లేవాలి ఖచ్చితంగా. కొద్దిగా కంప్లీట్ చేయండి. ఇప్పటివరకు చదివారు కదా, కొద్దిగా రివిజన్ చేయండి. చేస్తే దానివల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అరే నాది ఇంత అయిపోయింది, ఈరోజు పరిచయాలు అయిపోయినాయి, ఈరోజు మ్యాథ్స్లో ఇది అయిపోయింది, నాకు ఈరోజు సోషల్లో 6th క్లాస్ అయిపోయింది, 7th క్లాస్ అయితే గంటకు అంటే రివిజన్ కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. కాబట్టి ఇవి చేసేయండి. ఈ 3 చేసిరా. ఇక ఈ 3 చేసినాక అడ్డా చేసుకోవాలి ఖచ్చితంగా. గంటకు లేవుర్రి, అడ్డాలో ఉండుర్రి. మళ్ళీ పోయి కూర్చోవాలి. మళ్ళీ కొంచెం టాపిక్ వైజ్ రివిజన్ చేసుకోవాలి. ఓకేనా? ఇక ఇవి మొత్తం ఇట్లా చదివినాక ఇక మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఒక్క లెసన్ వినండి. నేను అదేంటి ఒకటి చెప్తా, ఏంటిది ఒక స్టోరీ చెప్తా, కొంచెం ఓపికగా వినండి. చిన్న స్టోరీ అయితే, ఒక స్టోరీ ఏముందంటే నేను రాస్తా. అయితే ఒకరోజు ఒక టీచర్ ఏం చేసిండంటే, ఒక టీచరు ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఒక చెట్టు కింద కూర్చుండబెట్టి పోరగాళ్ళందరినీ ఈడ కూర్చుండబెట్టిండు. పెద్ద టీచర్. ఈడందరు పోరగాళ్ళు ఉన్నారు. అయితే ఏం చేసిండంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని అన్నాడు. ఈడ సూర్యుని కిరణాలు ఒకటే పడతాయి, సూర్యుని కిరణాలు మొత్తం పడతాయి. అయితే ఇప్పుడు మనకు ఫస్ట్ ఏం చేద్దాం, మనము సారి ఈడికొచ్చి ఏం చేసిండంటే ఒక న్యూస్ పేపర్ తీసుకున్నాడు. న్యూస్ పేపర్ తీసుకొని ఇక చేతులు ఏం చేసుకున్నాడు, మనం భూతద్దం ఉన్నది తెలుసు కదా, భూతద్దం. ఈ భూతద్దం ఈడ పెడితే టప అని మంటలు వేస్తుంది. ఈ టప అని మంటలు వేస్తాయి విభూతం. అయితే ఇక సార్ ఏం చేసిందంటే ఈ భూతద్దము ఇట్లా పట్టుకున్నాడు. ఈ చేతుల్లో పెడదాం, ఎడమ చేతుల్లో పెడదామా, ఈడ కూర్చునే పెడదాం సార్ని. అయితే ఇక సార్ మంచిగా వస్తలేడు, మంచిగా అందంగా లేడు సారు. ఓకే, పెట్టుకున్నాడు. ఈసారి ఈ భూతద్దం పెట్టి ఏం చేసిందంటే ఇట్లా పెట్టిండు. ఇట్లా పెట్టగానే టప ఇవి వస్తున్నాయి. అయితే ఇంట్లోకి ఒక స్టూడెంట్ లేచి ఏం చెప్పిండనంటే, సార్ మీరు ఎండకు ఇంత పెద్ద సూర్యుడు, ఇంత శక్తిగల సూర్యుడు, ఇంత వేడి ఉన్న సూర్యుడు, మొత్తం ప్రపంచానికి వెలిగిచ్చే సూర్యుడు, ఒక చిన్న న్యూస్ పేపర్ పెట్టినవు మీరు న్యూస్ పేపర్ పెట్టితే ఇదే కాలుస్తుంది కదా, నువ్వు ఇంకా ఈ మధ్యలో ఈ చిన్న పరికరం ఈ భూతద్దం ఎందుకు అని అడిగిండు. సుశీరా పిల్లగాడు ఎంత అడిగిండు. ఇంత పెద్ద సూర్యుడు, ప్రపంచాన్ని వెలుగునిచ్చే సూర్యుడు, దగదగ మండే సూర్యుడు, కార్లు గీర్లు మొత్తం గాలిపోతున్నాయి, నువ్వు న్యూస్ పేపర్కి
కాలవడానికి న్యూస్ పేపర్ మీద మంట రావడానికి ఈ భూతద్ద సహాయం ఎందుకు తీసుకుంటున్నావు సార్, అది చెయ్యలేదా డైరెక్ట్గా అని అన్నాడు. ఎందుకు సార్ అని గీ పిల్లగాడు అడిగాడు. గీ పిల్లగాడు స్టూడెంట్స్ అందరూ అడిగారు. అడిగితే అప్పుడు నవ్వుకుంటా టీచర్ ఏం చేసిందంటే ఆ అబ్బాయిని ఆ టీచర్ ఏం చేసిందంటే పిలిచిండు. ఇట్రా రా అని గిన్ని పిలిచిండు. హుషారుగా వీడు చెప్పిండు. ఇగో గిట్లా చెత్తి మీదనే పెట్టి చూడు బాబు, అయితే టీచర్ ఇప్పుడు ఎంత నవ్వుకుంటా ఏమన్నా కరెక్టే రా, నువ్వు చెప్పింది కరెక్టే. ఇది ఉన్నది, ఇంత పెద్ద సూర్యుడు ఉన్నాడు, ప్రపంచాన్ని అంత ఇస్తాడు, ఈయన పెద్ద టాలెంటోడు, ఈయన పెద్ద దగదగ మండేటోడు, ఈయన దగ్గర ఇంత శక్తి ఉంది. కానీ టీచర్ ఏం చెప్పిందంటే సూర్యుడు ఎంత శక్తివంతుడైనా సరే కానీ సూర్యుని ఫోకస్ ఒకే చోట పడనంత వరకు ఒకటే చోట చాలాసేపు ఈ కిరణాలు పడనంత వరకు మంట రాదురా అని అన్నాడు. మొత్తం ప్రపంచానికి కరెక్టే అంటున్నావురా, మొత్తం ప్రపంచానికే వెలుగునిచ్చే సూర్యుడు ఎప్పుడైతే సూర్యుడు టాలెంటోడే, సూర్యుడు దగదగ మండే శక్తి ఉంది, సూర్యుని దగ్గర కొన్ని కోట్ల కరెంట్ ఉన్నది, కొన్ని కోట్ల మంట ఉన్నది, వేడి ఉన్నది, అవన్నీ పిల్లల లాంగ్వేజ్లో సార్ చెప్పిండు. తర్వాత ఏం చెప్పిందంటే సూర్యుడు ఎంత టాలెంటోడు ఉన్నా సరే తన ఫోకస్, తన కిరణము, తన ఫోకస్ మొత్తం ఒకే చోటే ఒకే దగ్గర చాలాసేపు పెట్టనంత వరకు మంట రాదు అని చెప్పిండు. అర్థమైందా? అయితే దీనివల్ల ఏంది మీరు తెలుసుకున్నది ఏంది? దీనివల్ల ఏంది అంటే ఒక మనిషిలా ఎంత టాలెంట్ ఉన్నా, నువ్వు టాలెంట్ లేదని కాదు, నీ దగ్గర నాలెడ్జ్ లేదని కాదు, నీ దగ్గర చదువుకునే ఓపిక లేదని కాదు, నువ్వు ఫైనాన్షియల్గా బాగలేదని కాదు, నువ్వెంత టాలెంట్ ఉన్నా, నీకెంత అందంగా ఉన్నా, నువ్వెంత రిచ్ ఉన్నా, నీదేదైనా సరే నీ గోల్ పైన నువ్వు ఫోకస్ చెయ్యకపోతే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేవు అన్నట్టు. అర్థమైందా? ఇప్పుడు ఏంటిదంటే మీరు ఎంత టాలెంట్ ఉన్నా, మీరు ఎంత ఏకసంతగ్రహి అయినా, మీకు ఎంత టాలెంట్ ఉన్నా, మీరు ఎంత రిచ్ అయినా, మీరు ఎంత అందంగా ఉన్నా, మీరు ఎంత చదువుకున్నా, మీ ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉన్నా, మీరు 24 గంటలు చదివినా, కానీ ఒక గోల్ మీద లక్ష్యం లేకపోతే, ఒక ఫోకస్ లేకపోతే, ఎంతసేపు అదే గోల్ మీద అదే ఫోకస్ లేకపోతే ఆ లక్ష్యాన్ని చేరుకోలేవు అన్నట్టు. చూసిరా ఎంత మనం నిజంగానే బుద్ధద్దం పెట్టి అందరు కాదు మీద సుర్రు అని మంట పెట్టకపోదాము, గిడ సుర్రు అని మంట పెట్టకపోదాము, భూతద్దం పెడితే సుర్రు అని కాలుతుంది. మరి మనం 24 గంటలు న్యూస్ పేపర్ ఎండలో పెట్టినా కూడా మంట రాదు, వస్తుందా? చూసిరా ఎంత మంచి ఎగ్జాంపుల్ ఇచ్చిండు. ఇప్పుడు మీరు కూడా 7 రోజులు ఉన్నది, మీ గోల్ మీద, మీ లక్ష్యం మీద మీ ఫోకస్ ఉండాలి. ఫోకస్ లేకపోతే మీకు టాలెంట్ లేదని కాదు, టాలెంట్ ఉంది. సూర్యుని కంటే ఎక్కువనా మనం? సూర్యుడు చేయలేకపోతున్నాడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టెంపరేచర్లో. ఇక మనకు ఆ టెంపరేచర్ ఎప్పుడు అడవులు కాలిపోయే టెంపరేచర్ ఎప్పుడు రావాలి, మనం ఎప్పుడు విన్ కావాలి, అట్లా ఉండదు. ఖచ్చితంగా మన గోల్ మీద మనకు ఫోకస్ ఉండాలి. ఫోకస్ ఉంటేనే మనం ఎంత టాలెంట్ ఉన్నా సరే వేస్ట్ అయిపోతుంది. నీకు ఎంత టాలెంట్ ఉన్నది ఏం చేస్తలేవు, అవి వేస్ట్ కదా. ఓకేనా? అంతవరకు అయిపోయిందా? నచ్చిందా మీకు స్టోరీ? ఇప్పుడు ఏంటి లేదు, మీ గోల్ మీద మీ ఫోకస్, మీ గోల్ మీద ఉండాలి. ఓకేనా? మీ గోల్ మీద మీ ఫోకస్ ఉండాలి. నేను శాల్వాల షాపింగ్ చేయాలి, శాల్వాల షాపింగ్ చేయాలి, నేను ఫంక్షన్ హాల్ బుక్ చేయాలి, నాది ఈ గోలు, మీది ఆ గోలు. ఓకేనా? మీరు తప్పకుండా ఈ 7 రోజులు దయచేసి గంటకోసారి లేచి గంటకి టీలు తాగకుండా చదువుతారా, ఆరోగ్యం కాడు చేసుకోకుండా గంటకి మీరు రివిజన్ చేసుకుంటూ ఉండండి. మీరు అడ్డాల కూర్చోవాలి, అది కార్ అడ్డానా ఆటో అడ్డానా మీ ఏ అడ్డా అయినా సరే, ఇంట్లో బెడ్రూమ్లో కూర్చుంటారా, కిచెన్లో కూర్చుంటారా, ఏడ కూర్చోవాలి, బయట కూర్చోవద్దు. బయట కూర్చుంటే కాన్సన్ట్రేషన్ ఉండదు, ఆ వెదర్కి చదువు రాదు, బయట నుండి చిన్న సౌండ్ వస్తాయి, అది రానే రాదు. చీకటి గదిలో ఉండాలి, వెలుగునే వెదజిమ్మాలి. ఓకేనా? ఇక మీకు నచ్చిందని అనుకుంటున్నా. తప్పకుండా మీ ఫోకస్ 7 రోజులు మీ ఫోకస్ మీ అడ్డా మీ చదువు మీద పెట్టాలి. మీరు విన్ కావాల్సిందే. ఈసారి పాస్ కాని వాళ్ళు పాస్ కావాల్సిందే, 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు 90 మార్క్స్ రాని వాళ్ళు 90 మార్క్స్ రావాల్సిందే. ఓకేనా? ఇక దీని తర్వాత చూడుర్రి, ఇక ఈ తప్పులు చేయొద్దు. ఇక మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ టైము ఇనుండ్రి, ఏం కాదు, స్కిప్ చేయకుండా ఇనుండ్రి. టెట్టు చిన్న స్టోరీలు మీకు చెప్తాయి అయినాయి. టెట్టు
మీరు 2 గంటల ముందు అక్కడ ఉండాలి. మీది హైదరాబాద్లో పడ్డదా, కరీంనగర్లో పడ్డదా, హుజరాబాద్లో పడ్డదా, ఎక్కడ సిద్దిపేటలో పడ్డదా, వరంగల్లో పడ్డదా, ఎక్కడ పడ్డా ఏమో కానీ నువ్వు 2 గంటల ముందు ఆడ ఉండాలి. ఎక్కడ ఉండాలి? సెంటర్ దగ్గర ఉండాలి. ఎందుకు మేడం గంతసేపు అంటే రిస్క్ తీసుకోవద్దు. నువ్వు ఫీజు కట్టినో, నీ తోడు మీ ఆయననో, మీ అక్కనో, మీ అమ్మనో, మీ అక్కనో వస్తున్నావు, బస్సులో కిరాయి లేదు అనుకుంటా రిస్క్ తీసుకోవద్దు. దయచేసి రిస్క్ తీసుకోవద్దు. దీనివల్ల మిస్ అయ్యే అవసరం ఉంది. మిస్ కావద్దు ప్లీజ్. మిస్ ఎందుకు చేసుకోవాలి చెప్పండి? ఇన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాం మనం. 1 గంట ముందు చాలామంది అంటారు, నీగో ఈయనే ఉన్నది పక్కకే పడ్డది మా ఇంటి ముంగటలు, నేనే 1 గంట సేపు పోయినా. నేను చెప్పేటప్పుడు రాసేటప్పుడు చెప్తాను, నేను పోయేటప్పుడు చెప్పినా, నేను ప్రతిదానికి ఎగ్జాంపుల్ చెప్తాను. నేను నా అనుభవంలో జరిగినాయే, అందుకే నాకు గట్టి నమ్మకం. నేను చెప్పే వర్డ్సే మీకు తెలిసిపోతాయి. నేను ఎక్కడ విన్నవి కాదు, నా ముందు జరిగినాయి. నేను అబ్జర్వ్ చేసే కొంచెం ఎక్కువ ఉంటుంది. అయ్యో ఇట్లా అయింది అని వేరే వాళ్ళకి చెప్పాలని ఉంటుంది, ఎందుకంటే ఎవరితోనే మారిపోవాలని. ఇగో మా ఇంటి ముంగట ఉన్నారు, నేను పోయినా, నేను గంట ముందే పోతుంది. మా ఇంటి పక్కకే ఉన్నది, డిగ్రీ కాలేజ్లో పడేది నాది. పోయినా నేను ఆడికి పోగానే గీన్నెనా 1 గంట సేపు పోతుంటే నా సైకాలజీ అట్లా 1 గంట ముందు పోతేనే నాకు ప్రశాంతము. ఆడ నాకు అట్లా ఉంటుంది. ఆయనతో అన్నారు, ఏం కాదు మేడం ఈయనే ఉండదు పో అని అంటారు. వచ్చేటప్పుడు 5 నిమిషాల ముందే బయలుదేరారు వాళ్ళు. వచ్చిన వాళ్ళు వస్తుండే అంటే టైం గేటు బంద్ చేసే ముందు 5 నిమిషాల ముందు వచ్చారు. ఆయనతో వాళ్ళ బండి స్టార్ట్ కాలే. బండి స్టార్ట్ కాక ఇద్దరు కలిసి రోడ్డు మీదకి ఉరికొచ్చిర్రు. రోడ్డు మీదకి ఎట్లు ఉరికొచ్చిర్రు అంటే ఆ బండి స్టార్ట్ అయితేనే లేదు, 5 నిమిషాలు ఉన్నది. చూసిరా ఇక ప్రాబ్లమ్స్ గిట్లు ఇస్తాయి. దయచేసి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలంటే మీరు తప్పు చేయొద్దు. అవన్నీ జరుగుతాయి. నువ్వు తప్పు చేసినావా, నువ్వు నీ చేతులారా తప్పు చేయదు. దాని తర్వాత దేవుడు, ప్రకృతి, విధి చేసే తప్పులకు మనం బాధ్యులం కాదు. ఓకే, ఇక్కడ ఒక స్టార్ట్. తర్వాత ఇక అక్కడికి పోయినాక ఇక్కడ కూడా ఇంకో ముచ్చట. ఇక మస్తు మంది ఏం చేస్తారంటే సమయస్ఫూర్తి ఉండాలి మనిషికి. ఎగ్జామ్స్కి పోయే ముందు ఆటోకు 50 రూపాయలు ఇస్తావా, 60 రూపాయలు ఇస్తావా అనేది 100 రూపాయలు కాదు. 100 రూపాయల దగ్గర 500 అడిగినా నువ్వు పోవాలి ఎగ్జామ్కి. ఇంకో డ్రెస్ కొనొద్దు కానీ అక్కడ సమయస్ఫూర్తి. నువ్వు పెళ్లికి పోతున్నావా, ఇంకో 4 ఆటో వాళ్ళకి వెయిట్ చూడు, ఇంకో 4 ఆటోలకు వెయిట్ చూడాలి, వెయిట్ చేయాలి. ఇంకో 5 రూపాయలు తక్కువ తీసుకుంటాను. ఎగ్జామ్ ముందు 1 నిమిషం లేట్ అంటే మెడల్ పట్టి బయటకు గంట ఎత్తాడు. నీకు ఇంత తెలివి లేనప్పుడు నువ్వు వేస్ట్. నువ్వు 500 గురించి ఆలోచించొద్దు, నువ్వు 200 గురించి అట్లా అంటాడు. నువ్వు 2 గంటల ముందు బయలుదేరాలి. ఆటో గురించి నువ్వు కూడా అక్కడ రిస్క్ తీసుకోవద్దు. ఇక్కడ ఒకటి అయిపోయిందా. ఇంకొకటి, ఇక కంప్యూటర్ సెంటర్లో పోగానే చెట్ల కింద కూర్చుంటారు. చెట్ల కింద కూర్చొని మా సొంత ఫ్రెండ్ చెట్ల కింద కూర్చొని ఆమెను చూసుకుంటా ఆడనే కూర్చున్నది. మధ్యాహ్నం కూడా చెట్ల కింద కూర్చున్నారు. మార్నింగ్ జయల్ల నాకు అనుభవం జరిగింది. జయల్ల బండి పెట్టిండ్రు. నేను లోపల సెంటర్లోనే ఉన్నా కదా, మేడ్ సార్ అంటాడు. నేను లోపల పోయినా వాళ్ళు ఆడనే ఉన్నారు. అన్నీ నీతోటే జరిగినాయంటే నాతో గన్ని పరీక్షలు రాత్తి. మరి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకటి జరిగి పాడైతుంది కదా. జయల్ల 7కెళ్ళి వచ్చిండో. ఏడుకెళ్ళి వచ్చిండో లోపలనే ఉన్నారు. ఇక మా ఫ్రెండ్కేమో టెట్టులో జరిగింది. జేఏళ్ళనేమో ఏడుచుకుంటా పోయారు. నువ్వు గ్రౌండ్లోనే కూర్చుంటారు, ఒకరిని చూసుకుంటే ఒకరు చూసుకుంటారు. ఇక వాళ్ళు కార్లో కూర్చొని బుక్కులు చదువుకుంటారు. చెట్ల కింద కూర్చొని చదువులు రావబ్బా. చెట్ల కింద కూర్చుంటే చదువులు రావు. నువ్వు గ్రౌండ్లో పోయి ఆడ కూర్చోవద్దు. నువ్వు కరెక్ట్గా పోవాలి, నీ సెంటర్ పోవాలి, ఆడ వాష్రూమ్కి పోవాలి. అప్పుడు కూడా వాష్రూమ్కి పంపిస్తలేరు. హాయిగా నువ్వు ఉన్నాయేమన్నా నెవరేసుకొని దేవుడిని యాద్ చేసుకుంటా కూర్చోవాలి. ఇది ప్రశాంతత, పీస్ఫుల్గా ఉంటుంది. నువ్వు చెట్ల కింద కూర్చొని ఇప్పుడు ఇన్ని రోజు చదవలేదు, చదువుతావు. నువ్వు మళ్ళీ ఈమె లోపల పోతలేదు కదా, నేను పోతలేదు అని కూర్చోకుర్రి, వేరే వాళ్ళని చూసుకుంటా. తర్వాత ఇది అయిపోయిందా. ఇక తర్వాత క్లాసులకు పోయినాం. క్లాసుల దగ్గర మీరు టైంకి రిస్క్ తీసుకోవద్దండి. కంప్యూటరు వెళ్ళినాక మన కంప్యూటర్ చూసుకున్నాక ఎక్కడని చూసుకున్నాక మనకి ఇంకా అన్నీ అవి పెడుతురు కదా, ఫింగర్ ప్రింట్, ఫోటోలు అవన్నీ తీసుకున్నాక ఈ కంప్యూటర్ దగ్గర కూసుకొని ఫస్ట్ మౌస్ చూడాలి. మౌస్ చూస్తే మౌస్ గిట్ల అన్నాకనే అది వస్తుందా లేదా అని చూసుకోవాలి. ఇంకొకటి, మనకు కంఫర్ట్గా 3 గంటలు 2.5 గంటలు కూర్చుంటున్నాం కాబట్టి చైర్ బాగాలేకపోతే అప్పుడే తెప్పియాలి. చైర్ బాగుందా లేదా చూసుకోవాలి. మొన్న నా చైరే బాగాలేకుండే, మళ్ళీ నేను వేరేది తెప్పించిన, అంతవరకు టైం వేస్ట్ అవుతుంది. ఇవి అయిపోయినాయి. తర్వాత చైర్ బాగుందా అని చూసుకున్నాం. ఫస్ట్ ఏం చేయాలి, నీకు ఇష్టమైన బాగా చదివిన సబ్జెక్టు వెళ్ళాలి. దాదాపుగా నాకు తెలిసి అయితే మన తెలుగు మీడియం వాళ్ళు తెలుగు అంటేనే ఇష్టం అందరికంటే నాకు అంటే అందరికీ చాలామందికి కొంచెం ఈజీగా ఉంటాయి. తర్వాత ఏం చేయాలంటే ఏది ఇష్టం ఉంటుందో, లాంగ్వేజ్లో అయితే ఈ తెలుగు ఇష్టం ఉంటుంది. ఇప్పుడు సైన్స్ కూడా టకటక పెట్టవచ్చు. ఒకటి సైకాలజీ, ఒకటి ఇంగ్లీషు కానీ కూడా పెట్టవచ్చు. కొన్ని సైకాలజీ, మ్యాథ్స్ ఇవన్నీ ఎట్లుంటాయి, టకటక పెట్టరాదు కదా. అవన్నీ చేసి సమయస్ఫూర్తిగానే పెట్టాలి. ఇవి టకటక టపక్కన పెట్టేటి కొన్ని వస్తాయి కదా, అవి అట్లా పెట్టేసారు. మీకు ఇష్టమైన సబ్జెక్టు పోవాలి. ఫస్ట్ పోగానే ఏం చేయాలి, తెలుగు పోతే ఇంగ్లీష్కి పోతే ఫస్ట్ ఏముంటాయి అక్కడ ప్యాసేజ్ ఉంటుంది.
ప్యాసేజ్ ఉంటుంది కదా, టకాటక ప్యాసేజ్ ఉంటాయి. ఫస్ట్ ఏం చేయాలంటే ప్యాసేజ్ క్వశ్చన్స్ చదవాలి. ప్యాసేజ్ వదిలేసి ఫస్ట్ ప్యాసేజ్ క్వశ్చన్స్ చదవాలి. ఓహో ఇదా అని అవి ప్యాసేజ్ క్వశ్చన్స్ 2 సార్లు చదవాలి. 2 సార్లు చదవగానే మీకు అక్కడ తెలిసిపోతుంది. తర్వాత ప్యాసేజ్లు పోవాలి, ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ పదాలు మీరు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడాలి. తప్పకుండా మీకు 2 నిమిషాలలో మీకు ప్యాసేజ్ మొత్తం అర్థమవుతుంది. ఫస్ట్ ప్యాసేజ్ మొత్తం చదివి లైన్ టు లైన్ మొత్తం చదివి క్వశ్చన్ ఏడుందబ్బా అనేది కాకుండా ఫస్ట్ ప్రశ్నలు చదివి ప్యాసేజ్ కొనండి. ఫస్ట్ ప్రశ్నలు చదవండి, తర్వాత ప్యాసేజ్ చదవండి. ఓకే, ఇది అయిపోయిందా? తర్వాత ఏముంటాయంటే మన 3 ఉంటాయి. ఏముంటాయి? ఒకటేమో గన్ షాట్, 2 ఏమో డౌటు, 3 ఏమో అస్సలు తెలియదు. ఇది అందరికి ఉంటాయి. ఒకరేమో ఇంట్లో ఎక్కువ ఉంటుంది, ఇంట్లో ఎక్కువ అసలు ఎక్కువ మందికి ఏముంటుంది, ఇంట్లోనే ఎక్కువ మంది ఉంటారు. ఇక ఇది వస్తుంది, ఇది వస్తుంది. 3 ముచ్చటగా 3 ఉంటాయి. ఏం చేయాలంటే మేడం గిన్నిసార్లు ఎట్లయితుంది అనగానే ఏం లేదు. గన్ షాట్ క్వశ్చన్స్ ఏంటి అని అంటే తెలుగుకు పోగానే ప్యాసేజ్ గివి పెట్టినాం అనుకో, అవి గన్ షాట్ ఏముండేవి చదవాలి. అవి అయిన తర్వాత గోల్కొండ పత్రిక అనగానే మనకు టక్కన ఎవరు గుర్తుకొస్తారు? సూరవరం ప్రతాప్ రెడ్డి, అస్సలు ఆలోచించకూడదు. కాకతీయ అనగానే పివి నరసింహారావు. ఇట్లుంటాయి కొన్ని గన్ షాట్స్. అవన్నీ ఏం చేయాలంటే తెలుగులో మొత్తం టక గన్ షాట్స్ పెట్టాలి. టక మొత్తం పేపర్లు అన్నీ గన్ షాట్ పెట్టాలి. మీకు ఒక 10-15 నిమిషాలలో అయిపోతుంది. చాలా తక్కువ వస్తాయి కాబట్టి మనకు గన్ షాట్ చాలా తక్కువ వస్తాయి కాబట్టి మొత్తం తెలుగులో, ఇంగ్లీష్లో, ఒక మ్యాథ్స్లో, సైకాలజీలో కూడా కొన్నే ఉంటాయి. నువ్వు మొత్తం చూడాలి. అవి బుక్ మొత్తం చూస్తూనే ఉండాలి. మొత్తం క్వశ్చన్ పేపర్ చూడాలి. అట్లా పాసిబుల్ అవుతుందా అంటే ఎస్ అవుతుంది. నేను చూసిన. ఎందుకు అవుతుందా అంటే చాలామంది ఇది ఎందుకు అని అంటున్నా నేను అంటే చాలామంది ఇంగ్లీషు లాస్ట్కు పెడతా అని పెట్టకుండా ఏం చేస్తారంటే లాస్ట్కి ఏదో పెట్టొచ్చిన 30 మార్కులు ఏదో ఒకటి పెట్టొచ్చిన అని అంటారు. ఏదో ఒకటి ఇంట్లో పెట్టే బదులు నీకు వచ్చినవి ఫస్ట్ పెట్టుకోవాలి. అది గన్ షాట్ కాబట్టి నువ్వు ఇక్కడ తెలుగులో గన్ షాట్ పెట్టిన వేసినావు, టకాటకట వేసి తర్వాత నీకు వచ్చిన సబ్జెక్ట్లో గన్ షాటే. 1 నిమిషం కూడా నువ్వు ఆలోచిస్తున్నావు అంటే అది పెట్టొద్దు. ఇక గన్ షాట్ పెట్టుకుంటూ పోవాలి. ఒక రౌండ్ అయిందా? ఇక ఒక రౌండ్ అయిపోయింది. గన్ షాట్లో నీకు ఎన్ని వచ్చినాయి చూసుకొని అవసరం లేదు. ఇక తర్వాత గన్ షాట్ మొత్తం అయిపోయినాక ఇక గన్ షాట్ మ్యాథ్స్లో కూడా గన్ షాట్స్ ఉంటాయి. కొన్నే ఉంటాయి గన్ షాట్స్. ఎండ్లు ఉంటాయి అవి ఇట్లా మెథడ్లలో ఉంటాయి. అవి కూడా కొన్ని ఉంటాయి మెథడ్లో. ఇప్పుడు గన్ షాట్ ఏమి ఇస్తాడు? 4 కింది ఇస్తాడు, 4 మీది ఇస్తాడు, అవ్వ ఇస్తాడు. అందులో కూడా కొన్ని తెలిసినవి ఉంటాయి. తెలిసినవి ఒడగొట్టుకోవద్దు. తెలియని డౌట్ ఉన్నాయి తక్కువ కావచ్చు, కానీ తెలిసినవి మాత్రం లాస్ట్కు 30 పెట్టవచ్చు. అంటే 30లో నీకు 4 అయినా తెలివయా? గన్ షాట్గా 4 మార్కులు పెట్టుకున్నట్టే కదా. ఆ వచ్చినవి కూడా 4 రావు. తర్వాత ఏం చేసినట్టు ఇట్లాంటి గన్ షాట్ అంటే ఇట్లాంటి. తర్వాత ఒక రౌండ్ అయిపోయిందా? ఇక ఒక రౌండ్ కరెక్ట్గా రౌండ్ అయిపోయినాక ఇక డౌట్కు పోవాలి. టక్కట మీరు చూడండి, ఒక్కసారి ట్రై చేయండి. డౌట్కు పోయి ఏం చేయాలంటే డౌట్ అడంగానే ఏం చేయాలంటే మీకు ఎలిమినేషన్ చేసుకునే పద్ధతి ఉండాలి. 1 2 3 4 ఉన్నాయి. 4 ఇట్లా 2 ఎలిమినేషన్ చేసుకుంటే 1 ఇది దీని మీదనే ఉంటుంది ఇక కాన్సన్ట్రేషన్. ఇది టక్కన నీకు తెలిస్తే తీసి పడేయాలి. 1 తీసిందా మరి? 1 2 3 4 4లో ఇది కానే కాదు అన్నప్పుడు ఇది తీసేయాలి. నీకు ఇక 75% కరెక్ట్ వస్తే ఛాన్స్. ఇది కూడా కాదు, 1వ కట్ చేసినావు 2 50% కరెక్ట్ అయినావు కాదు. ఇక ఇంట్లో 2 నేను ఇంట్లోనే ఉంటుంది ఫోకస్. ఎలిమినేషన్ తప్పకుండా చేసుకోవాలి. ఎలిమినేషన్ ఓకే. ఇక్కడ ఎలిమినేషన్ చేసుకున్నారా? క్వశ్చన్ చదివి డౌట్ ఇక 2 డౌట్లో ఏంది? మీరు క్వశ్చన్ చదివేటప్పుడు ఏదైనా సరే ప్యాసేజ్లో కూడా మీకు సరి అయినది సరి కానిది ఇంట్లో 1 మార్కు వడగొట్టుకోవద్దు. ఆరోహణ అవరోహణ ఇంట్లో 1 మార్కు వడగొట్టుకోదు. ఇది చదవరు, ఆగమవుతుంది. సరి అయినది సరి కానిది అని. సరి అయినది సరి కానిది ఇవి రెండిటికు పెద్ద తేడా అని చదవరు. ప్రతికూల అనుకూల, తప్పు ఒప్పు, ఏ బీకి సరైనది. ఇది కొంచెం టఫే ఉంటుంది. ఏ బీకి మీ సమాధానం సరే అయినది. ఇగో ఇంట్లో మార్కులు పడగొట్టుకోవద్దు. దయచేసి ఇవి ప్రాక్టీస్ చేయండి. సరి అయినది సరి కానిది. క్వశ్చన్ చదివేటప్పుడే ఆగంలో ఉంటాం, మనం పరేషాన్లు ఉంటాము. ఫ్రస్ట్రేషన్ కావద్దు. నిదానమే ప్రధానం అన్నట్టు మంచిగా సమయస్ఫూర్తిగా క్వశ్చన్ చదవాలి. అవరోహణ ఆరోహణ, ప్రతికూలమా అనుకూలమా. మళ్ళీ ఇంట్లో క్వశ్చన్ ఇవి తెలిసి ఉండాలి కదా. సరికానిది సరి అనేది అంటే తెలుసు. ఆరోహణ అవరోహణ అంటే ఇదేమో నేనేం చెప్పిన 1 2 3 4 5. ఈ 5 అంటే పెద్దది. 1 2 3 4 ఇవి 4. నేను ఇప్పుడు కూడా గిట్లే గుర్తుపెట్టుకుంటాను. ఆరోహణ అంటే పెద్ద నుంచి చిన్నకు, అవరోహణ అంటే చిన్న నుంచి పెద్దకు. మళ్ళీ ప్రతికూలము అనుకూలం అంటే అనుకూలమైనది. ఇది పాజిటివ్ ప్లస్ కాబట్టి ఇది తెలియదు నాకు. నేను ప్రతికూలం అంటే నెగిటివ్, అనుకూలం అంటే ఇది. తప్పు ఒప్పు ఇవి తెలుసు. ఇవి కూడా అర్థాలు తెలిసి ఉండాలి. మళ్ళీ ఈ అర్థాలు మీరు క్వశ్చన్ పేపర్లో చదివి ఉండాలి. ఓకేనా?
ఇక ఏకి బీకి సరి అయినది ఆడ క్వశ్చన్ని బట్టి చూసుకోవచ్చు. అయిపోయిందా? ఇక డౌట్ రౌండ్ కూడా ఎలిమినేషన్ చేసుకోవాలి డౌట్ రౌండ్లో. ఇక తర్వాత ఇక 2 రౌండ్లు అయినాయి కదా. ఇప్పుడు ఏం తెలియదు ఆప్షన్ల ఏం తెలియదు. 3వ రౌండ్లో అస్సలే తెలియదు, ఇంత కూడా వస్తలేదు, డౌట్ మొత్తం అయిపోయినాయి. ఫస్ట్ ఏం చేయాలి? ఆప్షన్లో ఎక్కువగా మ్యాటర్ ఉన్న సమాధానం చూసుకోవాలి. ఇది 90%, ఇది 80-90%, 100% చెప్తలేదు. మొత్తమే తెలియనప్పుడు గుడ్డిగా పెట్టొచ్చే బదులు ప్రశ్నలో ఉన్న కీలక పదాలు ఉన్నట్లే చూసుకోవాలి. ప్రశ్నలో ఉన్న కీలక పదాలు ఎక్కడ ఉన్నాయని చూసుకోవాలి. లేకపోతే 1, 2, 3, 4 అన్నీ అని అంటాడు కదా, అది ఒకటి 90%, 80% ఆన్సర్స్ కరెక్ట్ ఉంటాయి. ఒకసారి మీరు చూసుకోండి, తెలుస్తుంది. ఇంకొకటి ఈడు ఉంటుంది, 4 ఇస్తాడు. ఇవి అయితే మొత్తం ఇస్తాడు అబ్బా, ఇవి మొత్తం ఇస్తుండే. ఒకసారి చూడండి, గిట్లు ఇస్తాడు. ఏం చేస్తాడంటే ఫస్ట్ ఏం చేయాలంటే, నీకు అందులో ఒక్కటి తెలిసిందనుకో, ఒక్కటి, ఈ రెండవది 3 అని ఇచ్చిండు. నీ అవ్వ ఇక్కడ మ్యాథ్ ద ఫాలోయింగ్లో రెండవది 3 తప్పు ఉన్నది అని నేను ఒక్కటి చూసినావు అనుకోను, ఈ రెండవది 3 తప్పు అంటే ఇది ఎలిమినేషన్ చేసేయాలి. మొత్తమే తెలియదు నీకు, అయినా ఒకటే తెలుస్తుంది మ్యాథ్ ద ఫాలోయింగ్ చేసినప్పుడు. ఇలా డౌట్లో వచ్చినప్పుడే పోతుంది, ఇది డౌట్లో వచ్చినప్పుడే వస్తుంది. 4 ఇచ్చినప్పుడు, డౌట్లో వచ్చినప్పుడు ఇది తీసేసినాక మళ్ళీ ఏం చేయాలంటే వీడు 4 ఇచ్చిండు. 4 ఈడు ఇచ్చిండు అబ్బా, ఈడ 4 ఇచ్చిండు డీకి. మళ్ళీ ఏమి ఇచ్చిండు ఈడ? ఏలు 2 ఇచ్చిండు. బీలు ఎన్ని ఇచ్చిండు? ఇక్కడ 3 ఇచ్చిండు. ఇవి ఎలిమినేషన్ చేసేసాం. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉన్నది, మళ్ళీ ఇక్కడే 4 ఉన్నది. కానీ ఇది ఒక్కటి ఆన్సర్ నీకు తెలుసు, తెలియకున్నా కూడా, లాజిక్గా తెలియకున్నా కూడా ఇదైతే ఎలిమినేషన్ చేసేసినావు. కానీ ఈడ 4 ఉన్నది, మరి ఈడ కూడా 4 పెట్టిండు, ఈడ కూడా 4 పెట్టిండు. కానీ ఈడ 3 ఉన్నది, మళ్ళీ ఈడ 3 ఉన్నది, మరి ఈడ 3 ఉన్నది. అంటే ఇది కాదన్నట్టు డౌట్ అంతే. మేబీ రావచ్చు, రాకపోవచ్చు, అంతే. మొత్తమే తెలియనప్పుడు సరే అప్పుడు ఏం చేసుకోవాలి? ఇక్కడ 4 పెట్టిండు, ఈడ 4 పెట్టిండు, ఈడ అంటే 4, ఈ డి ఆన్సర్ అనేది 4 ఉంటుంది కావచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ 3ల ఆన్సర్ ఏముంటుంది? ఈ బీలో 3 పెట్టిండు, ఈ 3 అయితే ఇది కాదు, ఇక ఈడనేమో లేదు, ఇది కూడా తీసేసిండు. మరి ఆన్సర్ ఏది? ఇది ఆన్సర్, ఇది ఆన్సర్ చూసే పెట్టినా నేను. ఇక్కడ వచ్చిన ఆన్సరు బుక్లో చూసే పెట్టినా నేను. ఇట్లా ఇచ్చిండు. ఆన్సర్ వచ్చేసి ఏది ఉంటుంది? ఇది అంటే ఈడ బి ఉన్నది, ఈడు ఉన్నది. సో ఇంట్లో 2 ఇట్లు ఉన్నది, ఈడు ఉన్నది. కానీ ఇది ఒక్కటి నీకు తెలుసు, ఇది చేయాలి. ఈడ కూడా 2 డౌట్ రావద్దని ఈడ కూడా 2 ఇచ్చిండు. చూసిరా మళ్ళీ ఈడ 3 ఇచ్చిండు. మీకు డౌట్ వచ్చినాయి అన్నీ తీసి పడేయాలి. తర్వాత ఆన్సర్ వచ్చేసి ఇది, ఈడ 4 ఉన్నది, ఇది 3 ఉన్నది. ఓకే, ఇట్లా తీసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇట్లా ఇచ్చినప్పుడు నీకు తెలియకపోతేనే ఇట్లా పెట్టండి. వచ్చినవి చాలామంది ఖచ్చితంగా తెలిసినవి ఒక్కటి ఒడగొట్టుకోద్దబ్బా. నాకు చాలా బాధ అనిపిస్తుంది. సబ్జెక్టులో నేను ఈ సైకాలజీ చాలా టైం తీసుకుంటుంది, ఎందుకంటే ఆలోచన అన్నీ కరెక్టే అనిపిస్తుంది, ఏది పెట్టానది అర్థం కాక. అండ్ మ్యాథ్స్ టైం తీసుకుంటుంది సైన్స్ వాళ్ళకైతే. ఇక సబ్జెక్ట్ అంటే మన దగ్గర సోషల్ ఉంటుంది కదా, సోషల్లో టక గన్ షాట్ పెట్టారు. 10-12 వెళ్తాయా, మరి 20-30 వెళ్తాయా? 20-10 వెళ్ళినాయి. ఇక డౌట్లో బాగా వెళ్తాయి కాబట్టి చాలామంది వింటారు. మీరు చూడండి ఒకసారి, చాలామంది ఎట్లా పెట్టొచ్చినామంటే అబ్బా లాస్ట్కు టైమే దొరకలేదే, టప్ప పెట్టొచ్చిన నేను, గిట్ల పెట్టొచ్చిన నేను, ఒక్కటి చదవలే నేను. ఇంగ్లీష్ అయితే ముట్టలేదు, ఈజీగా వచ్చింది. అటు బయటకు వచ్చినాక చెప్పారంటే అన్నిట్లల్లో కొన్ని 4 క్వశ్చన్స్ ఈజీ ఇస్తాడు. అవి మనకు తెలియదా? మనకు బీడీలో వేసిన బ్లూ ప్రింట్ తీసేటప్పుడు అన్నీ చేసుకొని తీస్తాడు. ఫస్ట్ ఒక 5-6 క్వశ్చన్స్ ఈజీగా ఇస్తాడు అన్ని సబ్జెక్టులలో. ఇక 5-6 పెట్టుకోర్రి, ఎన్నైతున్నాయి? 5 క్వశ్చన్స్ వేసుకోరి. ప్రతి దాంట్లో నీకు 5 క్వశ్చన్లు ఈజీగా ఇస్తున్నాడు అని అంటే 5 ఎన్ని అయితేనే 25. నువ్వు గిడి వడగట్టుకుంటావా? మరి ఫస్ట్ ఎట్లా పోతారు మేడం, అన్నీ ఎట్లా చేయాలి? గన్ షాట్ అంటే చెయ్యాలి. గన్ షాట్ చేస్తే నీకు 25 మార్కులు ఎట్లా వస్తాయి? గట్ల వస్తాయి. గన్ షాట్ క్వశ్చన్స్ వేస్తే నీకు 25 మార్కులు వస్తాయి. మనం బ్లూ ప్రింట్ తీసేటప్పుడు ఎగ్జామినర్కి తెలుస్తుంది, ఎందుకంటే 4 క్వశ్చన్స్ ఇస్తాడు, 5 క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ ఈజీగా ఇస్తాడు ప్రతి ఒక్కడు. అంటే కేటగిరీని మనము స్టూడెంట్ కేటగిరీని చూసుకొని 3 రకాల కేటగిరీలను చూసుకుంటాడు. ఒకటేమో హుషారు, ఇక రెండో వాళ్ళేమో ఫోర్స్ చేస్తే, ఇక 3వ వాళ్ళేమో ఇక మెల్లగా పోతారు. ఇక ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని వీళ్ళకి ఇక వీళ్ళు 4 చూడగానే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళు 10 పెడతారు, వీళ్ళు 20 పెడతారు, విన్ అవుతారు. గట్లనా? మళ్ళీ 4 ఎన్నాయి? 4 గన్ వస్తాయి.
25 మార్కులు గన్ షాట్ మార్కులు అవి కూడా ఓడగొట్టుకోవచ్చు. చూసారా 25 మార్కులు ఎట్లా వచ్చినాయో మీకు తెలిసిపోయినా. గన్ షాట్ క్వశ్చన్స్ మీరు బిట్స్ చేయకపోతే 24 మార్కులు మిస్ అవుతారు. ఎందుకంటే తెలుగు పట్టుకొని నాన్నే పట్టుకున్నాం అనుకోండి, తర్వాత ఒక రౌండ్ వేసేయాలి గన్ షాట్. ఎవరేం అనుకోండి 10 నిమిషాలలో ఇట్లా అనగానే వచ్చేస్తుంటుంది. ఇది ఎక్కువ సూరవరం ఇప్పుడు ఇది ఎవరు రాసిరు అనగానే మీకు టపుక్కుని ఎవరు గుర్తుకొస్తారు, ఇట్లా గుర్తుకొస్తారు. ఎట్లా చీమలు, పొట్లపల్లి, పొట్లం, చీమలు, గన్ షాట్ పటక్కన పెట్టేసేయాలి అంతే కదా. ఇంకా మస్తు ఉన్నాయి కదా, ఇక అవన్నీ పెట్టుకోవాలి. సదాలక్ష్మి ముచ్చట్లు, మా ఊరి ముచ్చట్లు, లక్ష్మీ ముచ్చట్లు, మా ఊరి ముచ్చట్లు పాకలు పెట్టమన్నది మేడం. మహాలక్ష్మి ముచ్చట్లు రేడియో, ఇక ఇవన్నీ ఇట్లా టక్క 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 అని వచ్చేటి కొన్ని గన్ షాట్స్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకుంటూ పోవాలి. మీరు పెట్టుకుంటూ పోతేనే ఈ గన్ షాట్ పెట్టుకుంటూ పోతే ఏమవుతుందంటే మీకు 25 మార్కులు పక్కా పడతాయి. మీరు చూసుకోరు, నేను చెప్పింది అబద్ధం అయితేనే ఇగో మీకు నచ్చితేనే చేసుకోండి. అది లైఫ్ ఎగ్జామ్ కాబట్టి లైఫ్ మీరు ఒక్క 10 నిమిషాలు విని మీరు మారారా అనేది కాదు. ఎవరికైనా నచ్చితేనే లేదా మీకు ఇష్టం ఉన్నట్టు మీరు రాసుకోండి, మీరు పాస్ కావాలి అంతే. మీరు చెప్పినట్టు విన్నామని అంటే అక్కడ మైండ్ సెట్ నేను చెప్పినట్టు ఉండదు. 1 కోటి రూపాయలు పెట్టి నేను బయటకు వచ్చి నా ప్రాపర్టీ మొత్తం రాసిస్తాను మేడం. నువ్వు ఎగ్జామ్ పేపరు ఎగ్జామ్ హాల్లో చదివినట్టు బయట చదవమంటే నేను నా ప్రాపర్టీ మొత్తం రాసిచ్చిన మీరు చదవరు. మీ ప్రాపర్టీస్ రాసిచ్చిన మేము ఎందుకు రాసిచ్చుకుంటాం ప్రాపర్టీలు, కానీ రాసిచ్చినా కూడా 1 కోటి రూపాయలు పెట్టినా కూడా నువ్వు అట్లా చదవలేవు. ఆ టైము, ఆ సిచ్యువేషను, ఆ ఫ్రస్ట్రేషను, ఆ సందర్భము అట్లుంటుంది. ఓకే ఇంతే. ఇక మొత్తం సబ్జెక్టులు చేసే ప్రయత్నం అయితే చేయాలి. మొత్తం సబ్జెక్టులు ఆడ కనిపిస్తే డబ్బాలు మనకు 6 డబ్బాలు పెట్టిరు కదా, ఆగం చేయకూరి. ఆగం చేస్తే ఆయనతో పోతుంది, ఆగం చేయొద్దు. ఈ 6 డబ్బాలల్లో ఏడ మిగిలి ఉన్నాయి అని టకా 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 చేసుకుంటూ పోవాలి. ఆగం చేస్తే ఆయనతో పోతుంది, ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. ఆగం చేయొద్దు. వచ్చినంతనే కరెక్ట్ ఏరు. 150 మార్కుల పేపర్ చేస్తేనే 75 మార్కులు వస్తాయి. అందులో 120 మార్కులు పేపర్ చేసి వస్తే నువ్వు ఏదో పెట్టొస్తే అందులో ఏమంటావు నీగా నేను ఇక డిస్క్రైబ్ చెయ్యగాని మీరు మార్కులు కూడా 150 మార్కులు అస్సలు వదిలిపెట్టే టైం లేదు. ఎందుకంటే సార్ 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 ఒక్కటి సార్ 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 అనొద్దు, ఆడ పోతుంది అది. సార్ 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 అనేది లేదు. సార్ 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 గిది రాసిత్తా, సార్ 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 గిది చేసిత్తా అనేది లేదు. కంప్యూటర్ పుట్టుక్కున పోతుంది. నువ్వు అడ్మిట్ చేయకున్నా సబ్మిట్ చేయకున్నా ఆగిపోతుంది, అదే సబ్మిట్ అయిపోతుంది. మనకు తెలియదు. సో ఆడ నువ్వు పేపర్ని చూసుకుంటూ చేసుకోవాలి. ఓకే ఇవన్నీ మైండ్లో పెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. లాంగ్వేజ్ ఆఫ్ మైండ్ అంటే ఎవరిదన్నా నేను నోమ్ చామ్స్కీ కదా, థాట్ ఆఫ్ లాంగ్వేజ్ వైగాట్స్కి అన్న కదా. ఓకే ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి ఇస్తే గన్ షాట్గా పెట్టుకోవచ్చు. ఈ 4 దాంట్లో మీకు మస్తు ఉపయోగపడుతుంది. ఇది చూడురే. ఓకే మీరు మాత్రం ఈ వీడియో విన్న వాళ్ళు మాత్రం టైం సరిపోలేదు అనొద్దు. డౌట్లో ఉన్న ఏదో ఒకటి పెట్టరాలి. డౌట్లో ఉన్నాయి కూడా కాదు, మొత్తం తెలియని పెట్టరాలి. డౌట్లో ఉన్నది 50% నాట్ ఏ జోకు. దీంట్లోనే బాగుంటాయి డౌట్ల. గన్ షాట్ ఎవరికి వస్తాయి? అన్నీ కొన్నే వస్తాయి గన్ షాట్లు. 50% ఉన్నది అదే, దాంతో విన్ అవుతాం మనం. డౌట్ ఉన్నాయి మొత్తం మంచిగా చూసుకుంటే పెట్టరాలి. ఇవి టకా టకా టక టక వేసి రావాలి, అవి టక టకటే వేసి రావాలి. నువ్వు సైన్స్ అయినా, సోషల్ అయినా, మ్యాథ్స్ అయినా, ఇంగ్లీష్ అయినా, నీకు ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టు పోండి. ఫస్ట్ ప్యాసేజ్ క్వశ్చన్స్ చదవండి, తర్వాత ప్యాసేజ్ చదవండి. పద్యం కూడా పద్యంలో ఫస్ట్ పద్యం ఇస్తాడు కదా. ఇప్పుడు ఫస్ట్ 5 ఇస్తుండే. ఈడ పీచుడోడు అయ్యిండు, పీచినారైంది 3 మార్కులు ఇస్తాడు. రెండింటికి కలిపి 10 మార్కులు అయితే నాకు మంచిగా అనిపిస్తుండే. ప్యాసేజ్లో 5 మార్కులు, ఇదేంట్లో పద్యంలో 5 మార్కులునే 5 10 మార్కులు ఇంట్లోనే వాడే. ఇంకా ఇక మెథడ్లోనేమో 6 మార్కులు, 16 మార్కులు ఇంట్లోనే వచ్చాయి. ఈ బుక్కులకే లేని మార్కులు అబ్బా చూడురిగా 30 మార్కులకు మళ్ళీ 15 మార్కులేనాయి. గిన్ని చదవాలి అన్నట్టు అనిపిస్తుండే నాకు, కానీ గట్లనే ఉంటుంది. ఇప్పుడు మీరు 3 మార్కులే ఇస్తాడు, 6 మార్కులే. ప్యాసేజ్లో 3 మార్కులు, ఇలా ప్యాసేజ్లో 5 ఇచ్చినా పద్యానికి అయితే 3 మార్కులు ఇస్తాడు. వాని ఇష్టం అబ్బా, ఎవరు చెప్పలేం కాబట్టి వాని ఇష్టం అన్నట్టు ఇస్తున్నాడు. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామినర్ ఇష్టం, అత్తిష్టము అన్నట్టు ఉన్నది. ఇక మనమే ఆయనకు లాగా మారాలి. ఓకే అనుగోన్యత అంటే సర్దుబాటు, మనమే ఆయన లెక్క సర్దుబాటు కావాలి, లేకపోతే అనుకున్న లక్ష్యానికి చేరుకోలేము. ఈ గన్ షాట్ ఇదైతే చూడండి ఒకసారి, పాస్ అయిన వాళ్ళు కూడా ఒకసారి చూడండి. గన్ షాట్ డౌట్ అస్సలే తెలియని వాళ్ళకు టక 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 పెట్టేస్తే నాకు అర్థమైంది కదా. అన్ని పేపర్లలో 3 ఇచ్చిండు అనుకోండి. ఇప్పుడు మనకు ఎన్ని ఉంటాయి? తెలుగులో 3, తెలుగులో 4 గన్ షాట్ అయితే, తెలుగులో 4, ఇంగ్లీష్లో 4, మ్యాథ్స్లో 4. ఇక 4 ఎందుకు 5 పెట్టుకుంటాను. 5 25 మార్కులు పక్కా పడ్డాయి నీకు. ఇంకేం కావాలి చెప్పు? ఇంకా 65 మార్కుల కోసం కష్టపడాలి. నీ చూడు ఎంత ఈజీగా ఉన్నదో పేపర్ లాజిక్గా చెయ్యిర్రి, మంచిగా చెయ్యిర్రి, కష్టపడుర్రి. ఈ 7 రోజులు సూర్యుడే ఫోకస్ ఒక న్యూస్ పేపర్కి చెయ్యనప్పుడు మనిషి ఎలా చేస్తాడు అనుకుంటున్నాడండి? మనిషి మీరు ఫోకస్ చేయనప్పుడు మీ లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారనుకుంటున్నారు? మీకు గోల్ ఉందని ఎట్లా అనుకుంటున్నారు? ఆకుపచ్చ ఏమో ఉంది కదా,
ఏమో మనం నిన్న చదువుకున్నాం కదా మరి చెప్పాలి. ఆకుపచ్చ కళలు నిద్రపోతున్నాయా ఏమన్నాడు కదా చెప్పాలి. అయితే చెప్పండి, నేను చెప్తున్నా కదా మీకు అర్థమైంది ఎంత ఈజీగా ఉందో పేపరు. మేడం అని అనిపిస్తుంది ఈజీ అని అంటారా? రాసే ముసలల్ల మేడం అబ్బా ఈజీ కాదు. మేము కూడా ఎన్నో ఇంటిమి, ఎన్నో చెత్తిమి, ఎన్నో రాత్తిమి, ఇవే చెత్తిమి, అవే చేసినవి, రాసి ఇక్కడికి వచ్చినాము. మీరు ఫస్ట్ టైం రాష్ట్రాల్లో అయితే ఈనూరి అస్సలేదు చూసిరా. ఇగో ఇవి జిబ్బులు అమ్మే టైం వచ్చింది. జిబ్బులు ఎంత తెలుసా? ఆ ప్యాకెట్ నేను చూసిన 2.5 రూపాయలకు ఒక జిబ్బు ఉంటుంది చూడబ్బా. బ్యాగులకు రండి సార్, రండి మేడమ్స్, మీ చిన్నపిల్ల బ్యాగులకు జిబ్బులు, మీ పర్సులకు బ్యాగులు జిబ్బులు, స్కూల్ బ్యాగులకు జిబ్బులు. ఆ జిబ్బు ఎంత తెలుసా అబ్బా? 2.5 రూపాయలు ఉన్నది ఒక్క జిబ్బు. నేను మొన్న హైదరాబాద్ పోతే అడిగితే అవన్నీ అడగొంటాను ఈ బ్యాగులలో. అది ఉన్నదే ఒక్కటే ప్యాకెట్, ఎగింతున్నది ఆ ప్యాకెట్. 2.5 రూపాయలకు ఒకటి వాడుతుంది. అది 2 రూపాయల 50 పైసలకు ఒకటి వాడుతుంది. ఈమె నువ్వు బతిమిలాడిన 40 రూపాయలకు తక్కువ తీసుకో జిబ్బు. ఓ 10 రూపాయల ఓ రీలు, 10 రూపాయల ఒక దారపు రీలు, ఓ సూది, ఏం లేదు ఇట్లా పెట్టి ఇట్లా గుట్టిపోతుంది. ఇట్లా ఉంటుంది కదా, ఈడ పెట్టి మీకు ఎందుకు చెప్తున్నా అంటే టాలెంట్ మనిషికి. ఈడ పెట్టి ఈడ జిబ్బి పెట్టి ఇట్లా గుట్టి ఇక 40 రూపాయలు, మేము 35 రూపాయలు. నేను కూడా మస్తు బతలాడిన. ఇయో మా అన్నయ్య పిల్లలు ఉన్నారు, బ్యాగులు ఉన్నాయి. నేనైతే నేనైనా 20 రూపాయలు ఇస్తా అన్నీ పెట్టిపోరంటే, మేడం ఈ రేపు ఏమొస్తుంది, ఈ ప్యాకెట్ అని నాకు చూపెట్టేవట్టే. నీకు కష్టం, ఆమె తిరుగుతుంది కష్టం. చూసారా టాలెంట్. 2.5 రూపాయలకు పెట్టుబడి పెట్టి 40 రూపాయలు తీసుకుంటుంది. ఇవన్నీ లెక్కలు చెప్తాయి. ఇప్పుడు నేను అడిగితే నేను తిరుగుతలేనా? ఆ బ్యాటరీ అట ఇప్పుడు మూతి ముడుచుకోగా అందరూ ఫస్ట్ ఏంది టమాటాలు, పచ్చిమిరపకాయలు, బీరకాయలు, పాత ఇనుప సామాను, రాసిన కాపీలు అంట. ఇవన్నీ నోరుతో చెప్తుండే. ఇప్పుడు ఎవరు చెప్తలే. ఎంటకెలకు బోళ్ళు ఇవన్నీ ఎవరు చెప్తలేరబ్బా. మైకే చెప్తుంది, వాడు పోతూనే ఉన్నాడు బయటికి పోగానే. మనం గేడు తీసి బయటికి పోయేసరికి వాడు రర్రని ఉరుకుతూనే ఉన్నాడు. లూనా మీదనే వస్తారో దేని మీద వచ్చి పడేస్తారో ఎన్నడు. 100 రూపాయలకు సామాను కాలేజ్ పోగానైతే చెప్పి నేను నవ్విద్దరు మా ఫ్రెండ్స్కు. ఇక అన్నీ అవి చేతులకు ఇట్లా మైక్ ఏమో ఉంటుంది. ఆ మైక్ చేతులు పట్టుకొని ఇక నోరు నొయ్యేది ఏం లేదు. రండి మేడం, రండి సార్, ఇదే మంచిగా రండి సార్, రండి మేడం, అందరికి అదే. ఇంక నవ్వినట్టు అనిపిస్తుందా? నిజంగా మీరు ఒకసారి చూడు. రండి సార్, రండి మేడం, ఏ జిబ్బులైనా సరే మంచిగా చెప్తున్నావు మేడం. అంటే బిజినెస్ చేసుకోవచ్చు రేపు ఎవరైతే ఏదైతే అబ్బా బిజినెస్లా ముందు పోవాలి. కానీ అంతే ఇక రాసిన కాపీలు కొంట అంటే నేను చెప్తే వీళ్ళని తీసుకో. పాత సామాను అంటే నేను తీసుకోపోరే అందులో మా ఇంట్లో జోక్ చేసి. పాత సామాను కొంట రాసిన కాపీలు కొనకపోతే ఈయనకు రాయని కాపీలు ఇస్తారా అందులో. నేను మస్తు ఇట్లా నవ్విద్దును. ఇక ఏదన్నా కూర్చున్నా అంటే అందరు అన్నం తినకుండా కూర్చుందరు నా ముంగట. ఇక కడుపు మాడుకొనైనా కూర్చుందరు. రాసిన కాపీలు కొంట పుస్తకాలు కొంట అంటే రాసిన కాపీలు కాకపోతే నీకు పాత సామానికి రాయని కాపీలు ఇస్తారు ఎవడన్నా. ఇవన్నీ కరెక్టేనా? మీరు కూడా విన్నారు కదా. వింటాం మనం, తెలంగాణలో ఉన్నాం కాబట్టి ఏ యాటిట్యూడ్ చెప్పినా నమ్మొద్దు. నువ్వు అమెరికాలోకి వెళ్ళి వచ్చినా, నువ్వు వేడికి వెళ్ళి వచ్చినా ఇవన్నీ ఇనుడే చేసుడే. ఓకే. మొన్న ఎంటికలకు బోళ్ళు అంటే ఒకసారి అయితే కింద పడి నవ్విర్రు. ఎన్ని సింబల్స్ పెట్టిరు. మేడం ఇదైతే ఒక అద్భుతం అని అన్నారు. ఎంత మంచిగా చెప్పారు మీరు, నిజంగా అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, ఇక అటు జోక్కి వచ్చినామా. ప్లీజ్ దయచేసి ఒక సూర్యుడు ఫోకస్ పెట్టినట్టు మీరు కూడా ఒక ఫోకస్ పెట్టాలి. మీ ఈ 7 రోజులు 7 అడుగులు 7 అడుగులు ఏర్రు 7 అడుగులు అనుకుని గుర్తుపెట్టుకోరి. అడుగుకి మీ భర్త ఉన్నాడు ఓకే అని గుర్తుపెట్టుకోరి. పెళ్ళైన వాళ్ళు అయితే, పెళ్ళిగాల వాళ్ళు అయితే 7 అడుగులు ఇంక ముంగట పోయి వేయాలని గుర్తుపెట్టుకోరు. ఈ జాబుతోటే పోయి 7 అడుగులు ఎత్తాను గుర్తుపెట్టుకోరు పెళ్ళిగాని వాళ్ళు. పెళ్ళైన వాళ్ళు ఈ 7 అడుగులు మా ఆయన నా తోడు ఉన్నాడు అని పెట్టుకోండి. ఎగ్జామ్ వరకు మీ తోడు ఆడనే ఉంటాడు, మీ నీడ మీ తోడు. ఓకే, ఈ 7 అడుగులు, ఈ 7 రోజులు, ఆ 7 వారాల నగలు ఇవన్నీ వేసుకొని దయచేసి ఎగ్జామ్ పోండి, మంచిగా రాయండి. ఓకే, గంట ముందు గంట ఓన్రి ఏం చేసినా సరే పిల్లల్ని తీసుకొస్తారు, అందరు తీసుకొని దేవుని ప్రార్థించండి. రోజు దేవుడితో మాట్లాడండి. మీ ప్రాబ్లమ్స్ దేవునితో షేర్ చేసుకోవాలి. ప్రపంచంలో అందరు వదిలేసిన దేవుడు వదిలేయడం అనంటే ద బెస్ట్ ఫ్రెండ్ దేవుడిని పెట్టుకోవాలి. ఓకేనా? ఇక నచ్చిందా మరి నా ఈ మోటివేషనల్ కానీ కొంచెం ఈ ట్రిక్స్ కానీ నచ్చినాయా? థంబ్నెయిల్ ఏం పెట్టాలని చూస్తాను. ఓకే, ఇది మాత్రం అనొద్దు.
టైం సరిపోలేదే, టైం సరిపోకపోయినా ఉన్నాయి అన్నీ ఏవో నాకు తెలియదు కాబట్టి ఏదో ఒకటి పెట్టొచ్చినా అంటే లాభం. నాకు తెలియని ఏదో ఒకటి పెట్టొచ్చినా అంటే లాభం. కానీ నీకు తెలిసినవి గన్ షాట్ వచ్చినాయి కూడా 5 మార్కులు ఓడగొట్టుకుంటే ఇదేం తాత జాగిరి కాదు మనది. 5 మార్కులు ఎట్లా ఓడగొట్టుకుంటావు? 5 మార్కులు ఓడగొట్టుకోద్దంటే నువ్వేం చేయాలి? ఈ గన్ షాట్ పోవాలి ఫస్ట్. అయింది అని చెప్పింది అర్థమైందా? కరెక్టా కాదా? కరెక్ట్ అంటే కరెక్ట్ అని అనిపించరు, లేకపోతే మీకు నచ్చితేనే యూజ్ చేసుకోండి అబ్బా, ఓకేనా? ఎందుకంటే ఇన్ని రోజులు చదివిరు, ఇంత కష్టపడి చదివిరు, మీకు నచ్చితే మీ వేలోనే మీరే రాసుకోవాలి. అది అక్కడ మైండ్ సెట్ మీద నేనేం చేసినా మీ మైండ్ సెట్ని అక్కడ ఉన్నప్పుడు చేసుకోలేను కాబట్టి ఓకే. మీరు ఏది ఉండాలి? ఆదర్శ ఆత్మ భావనల, ఎస్, ఆదర్శ ఆత్మ భావనలో ఉండాలి, ఓకేనా? ఆదర్శ ఆత్మ భావన అంటే ఏంటిది? ఇప్పటి వరకు అయితే నేను ఇట్లా చదివినా, ఇప్పటి నుంచి ఇట్లా చదువుతా. ఇప్పుడు నేను మస్తు ఫ్రస్ట్రేషన్లో ఉండేదాన్ని నేను ఎప్పుడు. ఇదేంటి ప్రస్తుతం జరిగేది ఏ భావన మీరు చెప్పాలి ఇక. వాస్తవ ఇక ఆదర్శ భావన అంటేనే ఫ్యూచర్ కాబట్టి మీరు అందులోనే ఉండాలి ఇప్పుడు, ఓకే? సాంప్రదాయ స్థాయినా అబ్బా? పూర్వ సాంప్రదాయ స్థాయా? ఇంట్లోకి వచ్చినామా కన్ఫ్యూజ్ చేసినా? మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయరు. మరి ఇంట్లోకి వచ్చినా కానీ సరే, ఉంటే పోతే కానీ. కార్ల రోజెస్ అబ్బా గుర్తొచ్చిందా? కార్ల రోజెస్, కార్ల ఆత్మ తిరుగుతుంది అని చెప్పలే, ఆత్మభావన అదే వాస్తవిక ఆత్మభావన, ఆదర్శ ఆత్మభావన. ఆత్మ అనగానే ఎవరు కార్ల రోజులు పట్టుకొని తిరగత్తలేదు, కార్ల రోజెస్ గదే ఆదర్శ భావన, ఆత్మభావన అంటే మీకు దీనికి గుర్తుండాలని చెప్తున్నా, ఓకే? ఇప్పటి వరకు నేను రాసిన టెట్టులో నేను ఫ్రస్ట్రేషన్కి గురి అయినా, నేను టెన్షన్లో ఉన్నా, ఇప్పుడు ఆదర్శ భావనలకు మీకు వస్తున్నారు. అదే ఇటే ప్రయాణిస్తుంది కాబట్టి వాస్తవిక ఆత్మభావన ఈ భావన ఆదర్శ భావన దిక్కే ప్రయాణిస్తుంది కాబట్టి ఇప్పుడు మీరు ఆదర్శ భావనలో ఉండాలి. నేను ఇక ఇప్పుడు ఫ్రస్ట్రేషన్లు ఉంటా, టెన్షన్ తీసుకోను, హ్యాపీగా కూల్గా ఎగ్జామ్ రాసి వస్తా, షాల్వా కప్పుకుంటా, ఓకే? దయచేసి షాల్వాలు కప్పుకోవాలి ఈసారి. ఇక నన్ను కూడా ఫ్రస్ట్రేషన్ చేయకూరు మీరు, ఎందుకంటే నాకు కూడా భయం అవుతుంది అని అనుకుంటారా? నేను భయపడతలేను, ఎందుకంటే సూపర్గా రాసి వస్తారు మీరు, ఖచ్చితంగా రాసి వస్తారు. సో అందుకే ఫోకస్ చేయండి. నేను ప్రాక్టీస్ బిట్స్ కూడా మొత్తం సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయమని చేస్తున్నాను. కొన్ని షార్ట్స్ కూడా వేస్తున్నా, చూడండి, ఓకేనా? మరి దయచేసి లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో 18th రోజు సైన్స్ ఉంది కాబట్టి మేడం కొంచెం సైన్స్ కూడా చేయమని చెప్తున్నారు. ట్రై చేస్తానండి, ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తా. ఉపవాచకం చేయమంటున్నారు అండ్ మొత్తం సైకాలజీ బిట్స్ చేయరు మేడం, సైకాలజీ ఇట్లనే చెప్పురు మేడం, మస్తు మంచిగా నచ్చినాయి అంటున్నారు. చేసే ప్రయత్నం చేస్తానండి, అన్నీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు రాయడానికి సిద్ధంగా ఉన్నారా? డన్నా? మొత్తం ప్రిపరేషన్ అయిపోయిందా? ఈ 7 రోజులు 7 వారాల నగలు అనుకొని వేసుకొని చేయరు ఆడోళ్ళు. మొగోళ్ళు అయితే 7 అడుగులు మీ భార్య పాపం మీకోసమే కష్టపడుతుంది. మీరు హ్యాపీగా మీరు మా భర్త టెట్టు పాస్ అయిందంటే మీ భార్య కూడా పాస్ అయిన వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళిగాని వాళ్ళు, వాళ్ళ అమ్మ నాన్నలు, పెళ్ళి అయితే మీ భార్య మీ అమ్మ నాన్నలు ఇంకా ఎక్స్ట్రా, ఓకే? 7 అడుగులు మీ నడిచింది కాబట్టి టెట్టు పాస్ అయ్యి ఆమెను హ్యాపీగా ఉంచండి. మీరు కూడా ఎటో ఫ్యామిలీ మెంబర్ తీసుకోపోతున్నాం అంటే తీసుకోపోతాం గట్లనే మరి, ఓకేనా? ఇవి కొన్ని చెప్పిన ట్రిక్స్ మీకు నచ్చుతలే చేసుకోరు, ఓకేనా? మరి నచ్చినాయా? ఓకే. మరి ఫోకస్ ఎట్లుండాలి? మీ ఫోకస్ మీ గోల్ పైన ఉండాలి, మీ టార్గెట్ పైన ఉండాలి. దేనిపైన అయితే ఖచ్చితంగా ఒక్క జాగాలో ఒక్కసారి ఒకటే వైపు ఒక ఫోకస్ పెడుతున్నావంటే నువ్వు లక్ష్యానికి చేరుకున్నావు అనే అర్థం, నువ్వు లక్ష్యాన్ని చేరుకుంటున్నావు అనే అర్థం, ఓకే? ఆల్ ద బెస్ట్. హాయ్ అని చెప్పారు, హాయ్ ఆల్ ద బెస్ట్ చెప్పండి మేడం అని చెప్పారు. హాయ్ అండి, పేరు పారిజాతమా ఇంకెవరు హరికట. హాయ్ అండి, ఆల్ ద బెస్ట్, బెస్ట్ ఆఫ్ లక్. మీరు బాగా రాయాలని ఫస్ట్ ఒక మనసు పూర్తిగా పేరెంట్స్ తర్వాత మనసు పూర్తిగా హ్యాపీగా ఫీల్ అయ్యేది మాత్రం నేనేనండి. నేను మస్తు హ్యాపీగా ఫీల్ అవుతా. నేను మనస్ఫూర్తిగా నేను దేవుణ్ణి రోజు ప్రేయర్ చేస్తున్నా. ఖచ్చితంగా మా వీడియో చూసిన వాళ్ళైనా చూడని వాళ్ళైనా టెట్ అయితే ఎట్లయినా పాస్ కావాలని. హాయ్ అండి, ఆల్ ద బెస్ట్. హాయ్ చెప్పక్క, దయచేసి ఆల్ ద బెస్ట్ చెప్పక్క అన్నారు. ఆల్ ద బెస్ట్ అండి, బెస్ట్ ఆఫ్ లక్, ఓకే? కీప్ స్మైలింగ్, God bless you, thank you so much, and I want one like, okay? Please, I need one like, okay? I have to one need like. ఏంటిదో అన్నీ పెడతానా, ఒక లైక్ మాత్రం చేయండి, ఓకే? మేడం మీరు ఏ ఆశకి ఆశించకుండా చేస్తున్నారు, థ్యాంక్ యూ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మర్చిపోవద్దు, ఓకే?